హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి పొద్దుట ఒక వీడియో తీసాను, అదే పచ్చిరేళ్ళు ఫ్రైడ్ రైస్ అనేది. ఇప్పుడు మళ్ళీ నైటు చేపతో సలాటా చేస్తున్నాను అనమాట. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవటానికి మరలా ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకంటే మరలా ఒకే డ్రెస్తో ఉన్నారు, ఒక్కరోజుది అనుకుని మరలా వేరే విధంగా అనుకుంటారు కదా. ఎందుకంటే నా అభిప్రాయం చెప్తున్నాను అనమాట, నా మాట అలా చెప్తున్నాను. కువైట్లో అండి పని మనుషులు వేసుకున్న డ్రెస్సులే వేసుకుని ఉంటాం అనమాట. మన ఇంటికాడలా కాదు, ఈ రోజు ఒక చీర కట్టుకుంటే రేపు ఇంకో చీర కట్టుకోవటం అలా ఉండద్దు అనమాట. కువైట్లో యూనిఫామ్స్ అనమాట. ఉంటే ఉంటే ఒక్కొక్కరికి 3 ఉంటాయి, ఒక్కొక్కరికి 4 ఉంటాయి, ఒక్కొక్కరికి 7 రోజులు ఒక్కోటి వేసుకుని కూడా ఉంటాయి, 10 ఉంటాయి. కానీ మాకైతే 3 4 తప్ప ఎక్కువ లేవండి. ఓకేనా. మరి నైట్ అనమాట ఆశ చేయటానికి, ఆశ అంటే అదే డిన్నర్ అనమాట, సలాటా అనమాట. చేపతో సలాటా చేయమంది. ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకోవటానికి వీడియో స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ అండి, కొత్తగా చూసేవారు ఎవరన్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఓకే అండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ చేప అన్నమాట. దీన్ని ఏం చేప అంటారో తెలియదు, కానీ నాకు పసుపు కలర్లో ఉంటుంది, ఆరెంజ్ కలర్లో. ఈ చేపతో సలాటా చేస్తానన్నమాట. మా బాబా కోసం సలాటా చేయమంది. ఈ ఆకు ఏదో ఆకు పేరు చెప్పారండి, ఇది నాకు ఆకు పేరు తెలియదులే. ఓకేనా. ఇదిగోండి, కోయిట్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా అయితే తెలుస్తుంది ఈ ఆకు అన్నమాట. అలాగే ఇంకో కియారు, ఈ కాయ, అది బొక్కదూనీసు, ఇవిగో ఇవి, అలాగే మొక్కజొన్న గింజలు, ఈ పసులియాలు, ఇవన్నీ వేసి సలాటా చేస్తాను. ఇంకా చాలా వేస్తాను. ఎలా చేస్తాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ప్లీజ్. ఓకేనా. అలాగే ఇవన్నీ కట్ చేసిన తర్వాత ఇడ్లీలోకి వాడే పొడులు, అలాగే నూనె, వీటికి మిక్సీ పెడతాను అనమాట. ఒక క్రీమ్ తయారు చేయటానికి, సలాటా పైన వేయటానికి, వాటికి సంబంధించిన ఇవన్నీ. ఓకే అండి. ఇదిగో తేనె కూడా వేస్తాను, వెనిగర్ కూడా వేస్తాను అనమాట. ఓకేనా. ఇంకోండి, ఆ చేపని ఇలా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను అండి. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాల పౌడరు, కొంచెం మిరియాల పౌడరు, సాల్ట్ వేసి ఇలా కలిపేశాక ఇదిగోండి, ఇది ఉల్లిపాయ పౌడర్ అన్నమాట. ఇది కొంచెం వేస్తున్నాను. అలాగే ఇది చూడండి, ఎల్లుల్లిపాయ ఇంకా ఏదో కలిసి ఉందండి దీంట్లో, కానీ ఇదిగో ఈ పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా. అలాగే ఇది కొంచెం వేస్తున్నాను. ఈ యొక్క పిల్పిల్లు అనుకోండి, కొంచెం ఏయో కారము అవి కలిపి ఉన్నాయి. అలాగే ఇది పాప్రికా పౌడర్, అంటే సేమ్ కలర్లో ఉంటుంది, కారం కలర్లో ఉంటుంది అన్నమాట. ఓకే. ఇవన్నీ ఇలా కలిపేసి కలిపేసాను కదండి. అలా ఉండండి ఒకసారి.
ఉంటాములండి, ఉంటాము అంటారా? ఓ పక్క వాళ్ళు ఎవరైనా వచ్చేస్తారేమో అని టెన్షను, ఒక పక్క ఇది ఎలాగా కలుపుతున్నానో టెన్షను. నా వీడియో ఎలా ఉన్నా ఇది ఏమాత్రం అటు ఇటు అయింది అనుకోండి, నా తాట తీస్తారన్నమాట. అదిగోండి కలిపేశాను. ఇప్పుడు దీన్ని ఇదిగో అక్కడ మిషన్ ఉంది కదండి, ఈ మిషన్లో కాలుస్తాను అనమాట, నూనె లేకుండా. ఓకేనా? కొద్దిగా అలువాయిలు వేసానండి, చూపించలేదు మీకు. కొద్దిగా అలువాయిలు వేసి మళ్ళా ఇలా చేశాను అనమాట. కొద్దిగా వేసాను. చేప ముక్క చూసారా ఎంత చేశాను? అదిగో మిషన్ ఆన్ చేశానండి ఆల్రెడీ. కొంచెం వీట్ అయ్యాక అప్పుడు వేస్తాను అనమాట అందులో చేప ముక్కలు. చూడండి, ఈ సలాటా చేసేసరికి ఒక గిన్నెలో కొంచెమే వస్తుంది, కానీ ఎంత పని ఉందో చూసారా. ఇగో ఈ పసులియాలు ఈ ఉడకబెడదామండి శనగలో. ఆల్రెడీ స్టవ్ వెలిగించేసాను, కొద్దిగా ఉడకబెట్టాలి. అవి వేడైందండి, ఇందులో పెట్టేస్తా. అవిగండి అన్నీ పెట్టేసాను. ఇది ఆకు చూపించాను కదండి, ఇది కొంచెము స్మెల్ వస్తుంది. అదొక రకమైన, అంటే ఇక్కడ సలాటాలో చూపించాను కదండి, ఇది సలాటాలోకి అయితే కట్ చేసేది అయితే బొక్తోనిస్, కియార్, టమాటా. ఇదిగో ఈ కాయ. ఓకేనా? ఇంకా ఈ నిమ్మకాయ సోస్ చేయటకండి, జ్యూస్ చేస్తాను అనమాట. దానికి కావాల్సిందే ఈ ఆకు. ఓకేనా? ఈ ఆకుని మిక్సీలో వేసుకుంటున్నాను. సలాటా పైన వేయటకు అనమాట అండి ఇది. అలాగే దీంట్లోకి ఇదిగో ఈ క్రీమ్ వేస్తాను. కొంచెం ఒక స్పూన్ వేయమన్నారు, ఒక స్పూన్ వేస్తాను. అలాగే ఆలివ్ ఆయిల్ వేయమన్నారు. ఆలివ్ ఆయిల్, అలాగే తేనె వేయమన్నారు. తేనె ఒక్క స్పూన్ వేయమన్నారు అన్నమాట. అలాగే కొంచెము కారం పొడి వేయమన్నారు. అయిపోయింది ఇందులో అండి, అదిగోండి చూడండి, చిటికెడు ఉందన్నమాట. కొంచెమే చాలు. ఇదిగో కొంచెమే వేయమన్నారు, ఎక్కువ కారం తినరు కదండి వీళ్ళు. ఇది ఇంకా ఇది జిబిను. వేసాను. ఇంక ఇందులో నిమ్మరసం తీసేయాలండి. ఓకేనా? అలాగే ఒక ఎల్లుల్లిపాయ వేయాలి, కట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగో ఇది కూడా ఒక స్పూన్ వేయాలి కదండి, ఇంకా వేయలేదు, ఇప్పుడు వేస్తాను. ఇంకండి ఎల్లుల్లిపాయ చిన్న రేఖ అన్నమాట. ఇదిగో ఇది ఒక స్పూన్ వేస్తుందండి. ఓకే, అలాగే కొద్ది సాల్ట్ వేస్తున్నాను. కొంచెం మిరియాల పౌడర్ కూడా, నిమ్మరసం వేస్తున్నానండి.
అంతే అండి. మర్చిపోయాను, అంతేకాదు కొంచెం వెనిగర్ అండి. అంతే, మిక్సీ పట్టడం అండి. అయిపోయిందండి ఇది. ఇదిగో చూడండి, టమాటాలు ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కాయ చూపించాను కదండి, దాన్ని కూడా ఇదిగో తొక్క తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కియార్ ముక్కలు, ఇది కొంచెం బొకదోనేసు, ఇదేమో ఉల్లికాడండి. ఓకేనా. ఇంకో జొన్నపొత్తులు బాక్స్లో ఈ నీళ్లు వాడేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈ శనగలండి ఉడకబెట్టేసి నీళ్ళొంచేసి ఇలా పక్కన తీసి పెట్టుకున్నాను. ఇదిగోండి చేప మిషన్లో వేసాను కదా, ఇవి ఇలా కాలిపోయాయి. ఓకేనా. ఇదిగోండి కాలాయి బాగా. ఇవేమో మీకు ఇంకో ఫస్ట్ చూపించాను కదండి, అవే ఈ యొక్క గుగ్గుల్లా ఉన్నాయి. ఏం కాయలు మరి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా నీళ్ళు వాడేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను. వీటిలోకి ఈ సోసు రెడీ చేసి పెట్టాను కదండి, ఇది ఇంకా అలా ఉంచుతాను. ఇది ఇప్పుడు గిన్నెలోకి ఈ సలాతాకి అన్నీ కావాల్సినవి అన్నీ వేసేద్దాం. ఫస్ట్ కియార్ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, ఈ కాయ, దీని పేరు నాకు తెలియదులేండి, ఏమనుకోవద్దు. నేను ఫస్ట్ అయితే చూపించాను మీకు కాయ ఏమేమి కావాలో సలాటలోకి, అదనమాట. ఓకేనా. అలాగే ఈ గింజలు, అంటే మా బాబాకి ఎంత కావాలో అంత అన్నమాట, కొంచెం తీసుకుంటున్నాను. అలాగే కొంచెం బొకదోనేస్, ఈ ఉల్లికాడలు, ఇంకా ఈ చేప కూడా వేసేద్దామండి. ఓకే. ఇంకా లాస్ట్గా దీనిపైన నేను రెడీ చేసిన సోస్ ఐటమే లాస్ట్లో వేస్తానండి. ఇంకా రాలేదు మా బాబా, వచ్చాక అప్పుడు పట్టుకెళ్ళే ముందు వేయాలన్నమాట. ముందు రెడీ చేసి పెట్టేస్తాను. ఇంకోండి ఇప్పుడు మా బాబా వచ్చాడు. ఇప్పుడైతే ఇది సోస్ వేసేసి పట్టుకెళ్ళిపోతాను. నామ్ జీబీ చూసారా, 1 సంవత్సరం అవుతుంది పిలిచి అంటున్నారు. ఇప్పుడే పిలిచారు, నేను ఎప్పుడూ రెడీ చేసి ఉంచాను ఇది. ఓకేనా, పట్టుకెళ్తున్నాను అండి. ఓకే అండి, మరి సలాడ్ అయితే మియా అని చెప్పారు. సూపర్ అన్నమాట. ఫస్ట్ క్యాకులేట్ వేస్తారు కానీ తర్వాత స్లో అయ్యి బాగుందని చెప్పారు. చాలా సంతోషం. మరి మీకు ఎలా అనిపించిందండి నా వీడియో చూసి? మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకే అండి,
మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు ఇప్పుడైతే నైట్ అనమాట. గుడ్ నైట్, బాయ్.